విశాఖ సిఐఏ సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు అదరహు అనిపించాయి. అతిథులను గరగనృత్యం అలరించింది. సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమాలపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. భాగస్వామ్య సదస్సులో పండగ వాతావరణానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి జానపద కళా నృత్యాలని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా కోనసీమ జిల్లా పల్లెల నుంచి వచ్చినటువంటి గరగ నృత్యకారులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడికి ఎలా వచ్చారు, ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నృత్యం ఏ విధంగా ఉండబోతుంది, దాని తాలూకా పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మాది కోనసీమ జిల్లా పలివెల కొత్తపేట మండలం పలివెల గ్రామం. మేము చేసినటువంటి నృత్యం పేరు గరగ నృత్యం. గరగ నృత్యం అంటే ఓంకార స్వరూపిణి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి యొక్క ప్రతిస్వరూపం పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క పీఠంబులే ఊరూరా వెలసిన గ్రామ దేవతలు. ఆ గ్రామ దేవత యొక్క ఉత్సవ విగ్రహాలే ఈ గరగలు. అంటే గరగ నృత్యం చేసే ముందు పూజారి నియమనిష్టలతో అమ్మ లోకమాత, ఈ రోజు నీకు గరగ నృత్యం చేస్తున్నాం కావున నీ యొక్క ప్రతిరూపం గరగలో ఆవింపజేసినచో గరగ రూపంలో ఉన్న నిన్ను ఊరంతా తిరుపుచున్న సమయాన భక్తులు నీకు సమర్పించుకుని కానుకలు మృక్కుబడులు గైగుణము తల్లి అని వేడుకొనగా అమ్మవారు గరగలో ఆయించనని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి. ఎన్ని సంవత్సరాలుగా ఇది వస్తుంది? మీ ఎన్నో తరం? ఇది పురాతన నుంచి చాలా సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క జాతరలో కంపల్సరీగా మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గరగ నృత్యమైనటువంటి ఈ ప్రదర్శన తప్పనిసరిగా విధిగా నిర్వహిస్తారండి. మేమైతే రమారేమి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ గరగ నృత్యం మీదే జీవనాధారం చేసుకున్నాం. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మన సాంస్కృతిక శాఖ మల్లికార్జునరావు గారి ద్వారా, సిఇఓ గారు వారి ద్వారా ఇక్కడ రావడం జరిగిందండి. వారికి మా బృందం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విశాఖపట్నం కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి ఎలాంటి కార్యక్రమాలు? ఇక్కడే కాకుండా మొత్తం మన దేశం అన్ని రాష్ట్రాలను తిరిగామండి. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా అది మాకు ఈ గరగ నృత్యం మీద ప్రోగ్రాం చేసి ఉన్నామండి. ఇవాళ ఇక్కడ రావడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది అంతరించిపోతుంటున్న కళ. అవునండి. భావితరాలకు కూడా దీని గురించి చాలా వరకు చరిత్ర తెలియదు. మరి మీ వంతు ప్రయత్నంగా మీ తర్వాత తరానికి దీన్ని పరిచయం చేస్తున్నారు, ఎక్కడితో ఆగిపోతుంది? పరిచయం చేయడానికి అంటే అండి, ఇదివరకు అయితే మా నాన్నగారి తరం నుంచి నేను నేర్చుకున్నానండి. నా తరం నుంచి నేర్చుకుంటానికి వీళ్ళు ఎవరు రావట్లేదు. ఇదేమో మాతోటే అంతరించే అవకాశం ఉందేమో అని చెప్పేసి మేము ఒక ఆందోళనగా ఉన్నామండి. ప్రభుత్వం నుంచి అయితే ఇదివరకు ఇప్పటికి డిఫరెంట్. ఇదైతే ఈ ప్రభుత్వాలు అయితే ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఇది మొత్తంగా చూసుకుంటే అంతరించిపోతున్నటువంటి కళల్లో కూడా గరగ నృత్యం ఒకటి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే కళాకారులు. మరోవైపు ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఆటపాటలను ఇక్కడ అలరించడం ద్వారా వాళ్ళకు కూడా ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం, అంతరించిపోతున్నటువంటి కళకు కూడా మళ్ళీ ప్రాణం పోసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఈ పల్లెవెల గ్రామానికి చెందినటువంటి ఈ గరగ నృత్య కళాకారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం రావడం కూడా ఒక ఆనందకరంగా నాకు ఉందని చెప్పి దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి అతిథులందరినీ కూడా ఇక్కడ గరగ నృత్యంతో అలరించడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి, అదే పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి అమ్మవారి నృత్యానికి సంబంధించి, అమ్మవారి చరిత్రకు సంబంధించి ఉన్నటువంటి గరగ నృత్యాన్ని మరింత విస్తృతం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి కళాకారులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.